ఇలాంటి వాళ్ళు ఉంటారని కూడా నేను అస్సలనుకోలేదు. ముందు ఈ వీడియో చూడండి. సో, వీడియోతో చూసారు గదా! చిన్న పాప, అంటే చిన్న పాప ఇంకా పుట్టిన పాప. ఆహ్, ఆ చిన్న పాపకి బోన్స్ ఎంత స్ట్రాంగుంటాయసలు. కొంచెం అలా అంటేనే ఏమన్నా డ్యామేజ్ అయిపోతాయి. సో, అది ఇంట్లో గొడవ వల్ల వాళ్ళ కోపం మీద వాళ్ళనేం చేయలేక చిన్న పాప కాలు విరిచేసింది. సో, చూసారు కదా! వీడియో అయితే ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. సో, ఏమన్నా ఫ్యామిలీ మ్యాటర్స్ గాని ఆస్తి వివాదాలు గాని ఉంటే వాళ్ళు చూసుకోవాలి గానీ చిన్న పిల్లలు ఏం చేశారసలు? సో, ఈమెనే కాదు ఎవరైనా గాని చాలా మంది చిన్న పిల్లల మీదే వాళ్ళ కోపం అంతా చూపిస్తున్నారు. సో, మీరేమంటే మీరు చూసుకోవాలి గానీ ఆ పాపకి ఇంకా నువ్వెవ్వరనేది కూడా తెలీదు. కళ్ళు కూడా తెరవలేదు ఆ పాప. కళ్ళు అంటే కళ్ళు కూడా తెరవలేదు. ఏం తెలుసు ఆ పాపకు లోకం గురించి? ఇప్పుడు ఆ పాప ఎలా బతుకుతోంది? వాళ్ళమ్మ ఎలా చూసుకుంటది ఆ పాపని నీ వల్ల? నువ్వు అసలు ఆ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు చాలా బాధేసింది. ఇలా కూడా ఉంటారా మనుషులని? ఇదసలు బయటికెలా వచ్చిందంటే, సో, వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలైనప్పటి నుంచి ఆ పాప రోజు ఏడ్చేదనమాట. సో, వాళ్ళమ్మకి డౌటొచ్చింది. ఎప్పుడు ఏడుకోకునేది రోజు నుంచి ఎందుకు ఏడుస్తుందని. సో, వాళ్ళమ్మ ఆ డౌట్ క్లియర్ చేసుకునేందుకు ఆ పాపని బెడ్ మీద పనుకోబెట్టుంటది కదా! సో, అక్కడే కెమెరా ఆన్ చేసి సో, అలా హైడ్ చేసిందన్నమాట కెమెరా. సో, హైడ్ చేసినప్పుడు ఈ వీడియో అనేది బయటపడింది. ఈ వీడియో బయటపడింది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఈ వీడియో. దయచేసి చెప్తున్నా ఇలాంటివేమన్నా ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటే మీరు చూసుకున్నా గానీ చిన్న పిల్లల జోలికి అస్సలు రాకండి. సో, ఈ వీడియోతో ఇంతే. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.